ఢిల్లీలో చక్రం తిప్పా బంగారం తిప్పా ప్రధానమంత్రులను నిర్ణయించా రాష్ట్రపతులను ఎంపిక చేశా అంటూ బడాయి కబుర్లు చెప్పుకునే చంద్రబాబు నాయుడు ఆయన పార్టీ నాయకులు ఇప్పుడు ఢిల్లీ నుంచి పిలుపు వస్తే చాలనని వెంపర్లాడుతూ ఉన్నారు. వారు ఎన్నాళ్ళలో వేచిన ఉదయం ఎట్టకేలకు వచ్చినట్లుంది. ఢిల్లీ నుంచి అమిత్ షా కార్యాలయం నుంచి పిలుపు వచ్చింది. అమిత్ షాయే నేరుగా మాట్లాడినట్టు పచ్చ మీడియా బిల్డెప్పిస్తున్నది. అయితే దీనిని అనుమానించాల్సి ఉన్నది. అసలు అపాయింట్మెంట్ కోసమే ఈయన తిరుగుతున్నారని, అపాయింట్మెంట్ రాలేదని కూడా ప్రచారం జరుగుతోంది. అమిత్ షా ఆహ్వానం మేరకు బుధవారం ఆయన ఢిల్లీ బయలుదేరనున్నారు. ఆయన పర్యటనకు సంబంధించి భద్రతాపరమైన షెడ్యూల్ కూడా విడుదలైంది. బుధవారం మధ్యాహ్నం 2:30 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి బయలుదేరి ఢిల్లీ వెళ్తారు. అమిత్ షాను కలుసుకుంటారు. వారి చర్చల్లో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా పాల్గొంటారు. నిజానికి దక్షిణాది రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వం సవతి తల్లి ప్రేమపై ఫిర్యాదు చేసి ఉద్యమిస్తున్న తరుణంలో చంద్రబాబును ఆహ్వానించడం బీజేపీ ప్రచార ఎత్తుగడ కావచ్చు. అయితే దానికి వక్ర భాష్యాలు చెప్పడంలో పచ్చ మీడియా అందివేసిన చేయి. స్కిల్ డెవలప్మెంట్ కేసులు అరెస్టుకు ముందు 4 నెలల కిందట ఒకసారి చంద్రబాబు ఢిల్లీలో అమిత్ షానుతో భేటీ అయ్యారు. ఆయన అరెస్ట్ అయి రిమాండ్లో ఉన్న సమయంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ 2 పర్యాయాలు అమిత్ షాతో చర్చలు జరిపారు. జగన్ సర్కారు పెడుతున్న కేసులు, కక్ష సాధింపు చర్యల గురించి వివరించారు. ఇక బీజేపీతో పొత్తులకు సంబంధించి ఎన్నికల కోణంలో తమను పరిశీలనను వివరించారు. ఆయన వాదనతో బీజేపీ పెద్దలు కూడా ఏకీభవించారు. కానీ పొత్తు గురించి మాత్రం వెనక్కు తగ్గారని అప్పట్లో ప్రచారం జరిగింది. మరోవైపు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా సోము వీర్రాజు ఉన్నంతకాలం టీడీపీ పట్ల వ్యతిరేకత ప్రదర్శిస్తూ వచ్చారు. పురంధేశ్వరి ఆ పదవి చేపట్టాక పరిస్థితిలో కొద్ది మార్పు వచ్చింది. ఆంధ్రలోని అధిష్టాన వర్గం వైఖరిలో కూడా కొంత మార్పు వచ్చినట్లు చెబుతున్నారు. ఈ నెల 9న ఢిల్లీలో బీజేపీ పార్లమెంటు బోర్డు సమావేశం జరగనుంది. దీనికి ముందే వివిధ పార్టీల రాష్ట్రాల్లో పరిస్థితి అనుసరించాలని వ్యూహాలను ఖరారు చేసుకోవాలని బీజేపీ నాయకత్వం భావిస్తోంది. తాజా పరిణామంపై టీడీపీ వర్గాలు ఆచితూచి స్పందిస్తున్నాయి. ఢిల్లీ పిలుపుపై పార్టీ నాయకత్వం సాయంత్రం వరకు మంగళవారం సాయంత్రం వరకు అధికారికంగా స్పందించలేదు. చంద్రబాబు ఢిల్లీ వెళ్తున్నారని ధృవీకరించడం మినహా పార్టీ నేతలు దీనిపై నోరు మెదపటం లేదు. పూర్తి సంయమనం పాటిస్తున్నారు. ఢిల్లీలో ఏం జరుగుతుందో చెప్పలేమని, పొత్తు విషయాన్ని ఇప్పుడే నిర్ధారించడం సాధ్యం కానీ ఆంతరంగిక సంభాషణలో చెప్తున్నారని ప్రచారం జరుగుతుంది. ఎన్నికల కోణంలో మా సమస్యలను చంద్రబాబు మరోసారి వివరిస్తారని అనుకుంటున్నాం. లోకేష్ చెప్పడం వేరు, చంద్రబాబు వివరించడం వేరు. పొత్తు ఉండాలని బీజేపీ అధిష్టాన వర్గం గట్టిగా కోరుకుంటే అదే జరుగుతుంది. ఇది సున్నితమైన అంశం. ఏం జరుగుతుందో చూడాలని టీడీపీ ప్రముఖులు వ్యాఖ్యానిస్తున్నట్లు పచ్చ మీడియా ప్రచారం చేస్తున్నది. ఏది సర్టన్ కాదు, అన్ని అన్సర్టనిటీస్. అయితే ఆయన ఢిల్లీ వెళ్ళటాన్ని ప్రాతిపదికగా తీసుకుని దాని చుట్టూరు అనేక కథలు అల్లుతున్నారు. ఏం జరుగుతుందో మనం చూడాల్సి ఉంది. ఒక నిర్ణయానికి వచ్చే ముందు, ఒక తీర్పు చెప్పే ముందు మనం అనేక అంశాలను పరిశీలించి ఏం జరుగుతుందో చూడాలి.